వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దుర్గేష్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బూరుగుపల్లి శేషారావు. తెదేపా, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ విజయానికి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సమైక్యంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త బూరుగుపల్లి శేషారావు కోరారు. నిడదవోలు మండలంలోని కోరుపల్లి, జీడిగుంట గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ 2 ఓట్లలో 1 ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరికి కమలం, 2వది కందుల దుర్గేష్కు గాజు గ్లాసు గుర్తుపై వేయాలని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ శేషారావు చేసిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం జనసేన సమన్వయకర్త బీవీఎస్ఎన్ ప్రసాద్, నిడదవోలు మండల తెదేపా జనసేన అధ్యక్షుడు వెలగన సూర్యారావు, పోలిరెడ్డి వెంకటరత్నం, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి మనం 3 పార్టీలు కూటమిగా కలిసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మనం అందరం కలిసి ఒక రాక్షస ప్రభుత్వాన్ని, ఒక నియంత పాలనని అంతమొందించడం కోసం మనం అందరం ఇవాళ కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రక అవసరం అని భావించి మన అధినాయకులు ఏదైతే గ్రేట్ విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, అలాగే ఒక మనమందరం అభిమానించేటటువంటి ఒక సినీ నటుడే కాదు, మంచి హృదయం కలిగినటువంటి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారందరితో పాటు రాబోయే రోజుల్లో బీజేపీ సహకారం కోసం రాష్ట్రాన్ని అగాధం నుంచి బయటికి తీసుకురావడానికి మనం అందరం కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇలాంటి చారిత్రక అవసరం ఉన్నటువంటి సమయంలో మనమందరం ఒక బాధ్యత తీసుకోవాలి. మన పూర్వీకులు మనందరి కోసం ఎన్నో త్యాగాలు చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది. ఒక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చక్కని రాజ్యాంగాన్ని రాస్తే మనం వ్యవస్థలన్నీ చక్కగా పనిచేసి ఒక పక్కన భద్రత, ఒక పక్కన సంక్షేమం అన్నిటితోటి మన పాలన జరుగుతూ ఉంది. మానవ హక్కులన్నీ కూడా కాపాడబడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈవేళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రంలో పాలన మొదలుపెట్టి మనల్ని మోసగించి అతను ఏం చేస్తున్నాడయ్యా అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు, మానవత్వాన్ని మర్చిపోయాడు, ఒక మృగంలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవాలి. ఏదో రాక్షసుడు రోజుకొకళ్ళు ఆహారం అడిగితే అప్పుడే నా వంతు రాలేదు కదా, ఎక్కడో పక్క వీధిలో వాళ్ళ ఇంట్లో అవుతుందంటే ఏదో ఒక రోజు మన వంతు కూడా వస్తుంది. ఆ రాక్షసుడికి మనం కూడా కలవలేకపోయాం. కానీ మళ్ళీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మళ్ళీ ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజల ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మనం ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ నేను మరొక విన్నపం చేస్తాను. ముందుగా చెప్పాల్సినటువంటి మాట, వినమ్రంగా చేతులు జోడించి ముక్కులిత హస్తాలతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం మీరు ఇస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుని అనిపించుకోవడానికి ఇష్టం చూపిస్తాననేటువంటి మాటలు మనం చేస్తున్నాను. ఎందువల్లంటే ఇందాక చెప్పారు శేషారావు గారు నా గురించి పూర్తిగా. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. మా తాతగారు ఎమ్మెల్యే చేశారు, మున్సిపల్ చైర్మన్ చేశారు. మా కుటుంబంలో చాలామంది మున్సిపల్ కార్పొరేటర్లు చేశారు, కౌన్సిలర్లు చేశారు, అన్ని రకాల పదవులు చేశారు. నాకు చిన్నప్పటి నుంచి, విద్యార్థి దశ నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్, ఒక ఇష్టం. ఆ మక్కువతోటే నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాజకీయాల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేశాను. రాహుల్ గాంధీ గారు
దేశం మొత్తం మీద ఒక 50 మందిని తన టీంగా పెట్టుకుంటే ఆ టీములో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. దాంతో మనకు భాష పెద్దగా రానటువంటి నాగపూర్ అంటే మహారాష్ట్రలో 10 పార్లమెంటు స్థానాల్లో, అదేవిధంగా తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కూడా నేను అబ్జర్వర్గా కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ మామూలుగా వ్యక్తిగతమైన అంశాలైతే, రాజకీయంగా నేను ఒక ప్రాంతానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి సందర్భం నేను 2007 నుంచి 2013 వరకు రాజశేఖర రెడ్డి గారి సమయం, ఆ తర్వాత రోసయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నేను శాసన మండలి సభ్యుడిగా అంటే ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పనిచేశాను. ఆ ఎమ్మెల్సీగా చేసినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక, ఇతర పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి కనుక నాకు ఇతర పార్టీల కంటే ఎక్కువ అవకాశం లభించే ఒక అభివృద్ధి చేయడానికి. అప్పుడు మీ అందరికీ కూడా నేను వినయంగా మనవి చేసుకున్నది, అవినీతి మరక ఏమాత్రం అంటకుండా 6 సంవత్సరాల పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడంలో నిరంతర నిర్విరామ కృషి. రావాలి పాలు లేకపోతే అక్కడ ఎవరైనా ఉంటే వేసేయండి పాల. పసుపులేడు ఆంజనేయులు గారు రావాలి. రండి వీళ్ళకి అంతే రండి.